తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ టీఎస్ దోస్ 2025కి సంబంధించి మనకు స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఈ షెడ్యూల్ని మనకి ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ లోపల మనకి రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి స్టార్ట్, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు చేస్తారు అండ్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి అన్నీ కూడా ఇంక్లూడ్ అయితే చేసారు. సో ఏంది ఈ నోటిఫికేషను అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా దోస్త్ గురించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ అట్లనే ఫర్దర్గా కూడా వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. డూ ఫాలో అస్ అండ్ ఇట్లాంటి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నాం. దోస్త్ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల రిజిస్ట్రేషన్స్ అనేది 25th July 2025 నుండి స్టార్ట్ అవుతున్నాయి అండ్ 31st July 2025 వరకు రిజిస్ట్రేషన్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్స్ ఎవరు చేసుకోవాలి కదా అని అంటే, ఎవరైతే దోస్త్లో ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది కూడా మనకి 25th July 2025 నుండి స్టార్ట్ అవుతాయి అండ్ 31st July 2025 వరకు ఎండ్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ 31st July 2025 రోజు సో స్పెషల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. లైక్ పిహెచ్ కానీ, సిఏపి కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కానీ వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది 31st July 2025 రోజు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అనేది 3rd August 2025 వరకు సీట్ అలాట్మెంట్స్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ మనం కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయడానికి మనకు 6th August 2025 దాకా టైం ఇస్తారు ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. అండ్ దాంతోపాటు కాలేజీకి వెళ్ళి నువ్వు జాయిన్ కావడానికి, కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి మనకు 6th August 2025 వరకు టైం అయితే ఉంది. సో ఇది స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు స్పాట్ అడ్మిషన్ విషయానికి వస్తే మనకు 11th August 2025 రోజు అండ్ 12th August 2025 రోజు ఈ 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు స్పాట్ అడ్మిషన్ కోసం. దోస్త్ స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ లోపల ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మరి అని అంటే, ఇప్పటివరకు ఎవరైతే దోస్త్ అప్లై చేసుకోరో వాళ్ళైతే 400 రూపీస్ని పే చేసి దోస్త్ ఫోర్త్ ఫేజ్ ఆర్ స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ దోస్త్ ప్రీవియస్ ఫేజెస్ లోపల పార్టిసిపేట్ చేసి సీట్ రానోళ్ళు ఉంటారు చూసినా, ఫేజ్ 1లో ట్రై చేస్తారు, ఫేజ్ 2లో ట్రై చేసి, ఫేజ్ 3లో ట్రై చేసి సీట్ రానోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దోస్త్ స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ ఎవరు గారు అనే విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరికైతే దోస్త్ ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ వస్తుందో, సీట్ వచ్చి కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ చెప్తారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. సో సీసీ ఓటీపీ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎవరు కూడా ఈ స్పెషల్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పి మనకు మెన్షన్ అయితే చేసారు. స్పాట్ అడ్మిషన్ అనేది మనకు 11th August అండ్ 12th August రోజు అయితే అని చెప్పి డిస్కస్ చేసినాం కదా. సో ఈ స్పాట్ అడ్మిషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆల్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఈ స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటుగా ఈ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కూడా స్కాలర్షిప్ రాదు. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్ లోపల పార్టిసిపేట్ చేసే కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. డూ ఫాలోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.